దేవుడేమంటున్నారు చెప్పండి? సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులేనని మనుషులేనని క్రీస్తునందు మీరు పసిబిడ్డలుగా ఉన్నారు అని మీతో మరలా ఇప్పుడు మాట్లాడవలసి వచ్చింది. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో ఈరోజు మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. ఎందుకంటే శరీర సంబంధులుగానే మీరు కనపడుతున్నారు. ఆత్మపూర్ణులుగా మీరు ఉంటే ఈ మాటలు నేను వేరుగా మాట్లాడి ఉండేవాడిని. కానీ మీర్ములను నేను చూస్తున్నప్పుడు ఆత్మపూర్ణులుగా మారి ఉన్నారని తలంచేవాడిని. కానీ కేవలము మీరు శరీర స్వభావాలనే కలిగి ఉన్నారు. కనుక మిమ్ములను నేను తిరిగి క్రీస్తు స్వరూపములో మార్చడానికి నాలో మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నేను మీ కొరకు మరలా వేదన పడవలసిన పరిస్థితి కలుగుతున్నది. కనుక శరీరులే ఆత్మపూర్ణులుగా మీరు మారి ఉన్నారని, మీరు రక్షణ పొందినప్పుడు మొదటి ప్రేమలో ఉన్నారు అని నేను తలంచాను. కానీ ఇప్పుడు కేవలము మీరు ఎలా ఉన్నారు చెప్పండి? శరీర సంబంధులుగానే ఉన్నారు. ఆత్మపూర్ణులుగా మీలో ఆ స్వభావాలు నేను చూడలేకపోతున్నాను. ఆ క్రీస్తు స్వరూపాన్ని మరలా మొదటి ప్రేమను మీలో చూడాలని నేను ఆశపడ్డాను. కానీ అది నాకు మరలా కలగటలేదు. కనుక క్రీస్తు స్వరూపంలోనికి మరలా మిమ్ములను మార్చుటకు నాకు చాలా ప్రసవ వేదన కలుగుతున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మీరు శరీరులే. శరీరులు అంటే ఏంటి చెప్పండి? పాపాన్ని ప్రేమించేవారు, అసూయలు, వేషములు, మత్సరములతో ఉండేవారు. కనుకనే దేవుడు అక్కడ ఆయన ఏమంటున్నారు చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను. కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడనైనను, విగ్రహారాధకుడై ఉన్నను, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని దానిని మీరు పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రభువుకి ఏది ఇష్టమై ఉన్నదో దానిని పరీక్షించుచు మీరు వెలుగు సంబంధులుగా నడుచుకొనండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలికగా నడుచుకునండి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మిమ్ములను తన్ను తానే దేవునికి అర్పణ చేసుకున్నాడు. ఈరోజు నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావు అంటే, రక్షణ పొంది ఉన్నావు అని చెప్పుకుంటున్నావు అంటే అది దేవుని వల్ల కలిగింది. ఆయన తన్ను తాను నీ కొరకు నీ వ్యసనముల గురించి,
నీ అబద్ధాల గురించి, నీ పోకిరి చేష్టలను బట్టి, నీలో ఉన్న భయంకరమైన స్వభావాలను బట్టి దేవుడు ఈరోజు నీ కొరకు బలి అయ్యి ఉన్నాడు. కనుక అట్టి వాటిని మరలా అనుసరించు వారి మీద దేవుని యొక్క ఉగ్రత, దేవుని ఉగ్రత ఏమన్నారు చెప్పండి అక్కడ? దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక మీరు అట్టి వారితో పాలివారిగా ఉండకండి. మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగు సంబంధులుగా దేవుడు మిమ్ములను పిలిచాడు. పూర్వము మీరు శరీర సంబంధులుగా ప్రవర్తించారు, ఆ చీకటి క్రియలు, చీకటి తలంపుల్లో బ్రతికారు. కానీ దేవుడు ఇప్పుడు మిమ్మల్ని వెలుగు సంబంధులుగా పిలిచాడు. కనుక మీరు దేవుడు అన్నారు చెప్పండి, పరిమళ సువాసనగా చేసి ఉన్నాడు. పరిమళ సువాసన అంటే ఏంటి చెప్పండి? క్రీస్తు ప్రేమలో మీరు పాలి భాగస్థులుగా, ఆయన చేత కడగబడి, ఆయన రక్తము చేత విమోచించబడి ఉన్నారు. కనుక పరిమళ సువాసనగా మీరు మారి ఉన్నారు. కనుక విగ్రహారాధనైనను, వ్యభిచారమైనను, అక్కడ పోకిరి మాటలైనను, అక్కడ ఏమన్నారు చెప్పండి, మోసము చేసే క్రియలైనను, అబద్ధములైనను, బూతులైనను, ఏమన్నారు చెప్పండి, వాటిని మీరు అనుసరింపకండి. అట్టి వారి మీద దేవుని ఉగ్రత రానయ్యున్నది. దేవుని ఉగ్రత రానయ్యున్నది. కనుక అట్టి వాటిలో మీరు పాలి భాగస్థులుగా ఉండకండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని మనస్సును ఎరిగి, ఆయన మనస్సాక్షిని ఎరిగి, ఆయన మీలో ఏది కోరుకుని ఉన్నాడో, ఆయన ఏమన్నారు చెప్పండి, నిష్కపటమైన అంధకార క్రియలలో పాలి భాగస్థులుగా మీరు ఉండకండి. ఎలా అనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాటలాడుట అయినను అవమానకరముగా ఉన్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమై ఉన్నదో దానిని పరీక్షించి మీరు వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోనండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవునికి ఇష్టమైన మనస్సాక్షి కలిగిన వారిగా ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? ఆయనను మనము ఎరిగిన వారిగా ఉండాలి. ఆయన మనస్సాక్షి ఎరిగిన వారిగా ఉండాలి. తప్పిపోయిన కుమారుడు అని మనం అనుకుంటున్నాం. ఆ కుమారుడు తండ్రితో ఉన్నప్పుడు ఎంతో ప్రేమతో పెరిగాడు. తండ్రి ఎంతో ప్రేమగా చూశాడు. అతనికి కలిగిన ఆస్తిపాస్తులన్నీ కూడా సమృద్ధిగా ఉన్నప్పుడు నాకు కావాలి, నేను బ్రతుకుతాను అన్నాడు. నేను వెళ్ళిపోతాను అన్నాడు. తండ్రి మాటను వినలేదు. కానీ అక్కడ ఏం చేశాడు చెప్పండి? తండ్రికి ఎదురు తిరిగాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కుమారుడికి ఏం కలిగింది చెప్పండి? బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత తండ్రి పాదాల మీద పడ్డాడు. తప్పైపోయింది తండ్రి, నేను పరలోకానికి నేను విరోధిగా ప్రవర్తించాను కనుక నేను ఘోర పాపినని క్షమార్పణ చెప్పి తండ్రి పాదాలు పట్టుకుని కృతజ్ఞతతో ఏడిశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కానీ అక్కడ తండ్రి ఏం చేశాడు చెప్పండి? లోకా సువార్త 15వ అధ్యాయము 30వ వచనాన్ని చూడండి. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడలను నీవు వధించితివే అని చెప్పెను. అందుకతడు కుమారుడా నీవు ఎల్లప్పుడూ నీవు నాతో కూడా ఉన్నావు,
నావన్నీయు నీవే. మనము సంతోషపడి ఆ, ఎల్లప్పుడూ ఆనందించుట యుక్తమే. ఆ. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని ఉమ్. అతనితో చెప్పాను. అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? అతని పెద్ద కుమారుడు ఏమంటున్నాడు చెప్పండి? అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ చిన్న కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడలన్నీ కూడా వధించితివని చెప్పాను. వధించితివే, నా కొరకు ఏది కూడా ఇవ్వనే, కనీసం ఒక మేక పిల్లను కూడా ఇచ్చి నా కొరకు ఒక విందు కూడా చేయలేదే. వాడు వేశ్యల, ఎందుకంటే వాడు వేశ్యలతో కొరకు వెళ్ళిపోయాడు, నీ ఆస్తినంతా తీసుకున్నాడు, వేశ్యగా మారిపోయాడు, ఆ తాగుబోతులు వ్యభిచారులతో తిరిగాడు, ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. మరలా తిరిగి రాగానే వాడికి విందులు వినోదాలు నువ్వు చేయిస్తున్నావు కనుక నేను నీతో ఎంతో కాలం నుంచి ఉంటున్నా, కానీ నాకు ఒక్క మేకనైనా నీవు, ఒక్క విందునైనా నా కొరకు నీవు చేయలేదు అని తండ్రితో అన్నప్పుడు, నా కుమారుడా నీవు నాతో ఎల్లప్పుడూ కూడా ఉన్నావు, ఉన్నవన్నీ నీయే కదయ్యా, నాలో ఉన్నవన్నీ కూడా నీవే కదయ్యా, ఎందుకు నీవు ఇలాగూ తప్పిపోయి చనిపోయి వచ్చిన నీ తమ్ముడిని మీద నేను ఈ యొక్క చిన్న ప్రేమనే చూపిస్తున్నాను కదా, నాలో ఉన్నవన్నీ నీవే కదా అని చెప్పి బాధపడుతున్నాడు. ఎవరు తప్పిపోయారు చెప్పండి? ఇప్పుడు తప్పిపోయింది పెద్ద కుమారుడు. తండ్రితో ఉండి తండ్రి మనస్సాక్షి తెలియకుండా, తండ్రి మనస్సులో ఏముందో చెప్పండి? క్షమించే మనసు ఉన్నది. తండ్రి తన యొక్క స్వభావం ఏంటి చెప్పండి? తండ్రి ఎవరినైనా క్షమించే మనసు కలిగి ఉన్నాడు. అలాగనే పెద్ద కుమారుని కూడా క్షమిస్తాడు. కానీ ఆ మనస్సాక్షి తెలియకుండా తండ్రితో ఉన్న కుమారుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? తప్పిపోయిన కుమారుడుగా మారి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తండ్రి మనస్సు తెలియని వాడిగా ఉన్నాడు. తండ్రిని ఎంతో దుఃఖపరిచాడు. నాతో కలిసి నీవు సంతోషిస్తావనుకుంటే, నా కుమారుడా, ఏ రోజు నీవు నాకు ఎంతో దుఃఖాన్ని కలగచేశావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడు అంటే అతను నా కొరకు, నా పనివానిలో ఒకటిగా ఉండటానికి నేను ఏది అతనికి ఇవ్వాలని ఆశతో రాలేదు, కానీ కనీసం నా నీడనన్నా బ్రతకాలని వచ్చాడు. కానీ నీవైతే వెళ్ళవేళలా నీవు నాతో ఉన్నావు, నావన్నీ నీవే, కానీ నా మనస్సును నీవు తెలుసుకోలేకపోయావు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఫిలిష్తీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 5వ వచనములో దేవుడు అక్కడ అంటున్నారు చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. క్రీస్తు యేసునకు ఏ మనసు ఉందో చెప్పండి? క్షమించే మనసు, ఎవరినైనా క్షమించే మనసు. తప్పిపోయిన కుమారుడు రాగానే సంతోషంగా తీర్చుకుని అతని కొరకు విందు చేశాడు, నా బిడ్డ బ్రతికొచ్చాడని. మరి లోపల తన యొక్క స్వభావాన్ని తెలుసుకున్న కుమారుడు ఉన్నాడు, కానీ అతను ఏం చేశాడు చెప్పండి? తండ్రిని గాయపరిచాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. లోపలున్న కుమారుడు తండ్రి స్వభావాన్ని ఎరిగినవాడు, తండ్రితో జీవించినవాడు, అలాగునే తండ్రి నమ్మినవాడు, తండ్రితో కలిసి సమస్తం అన్నిటిలో ఆలోచనలు కలిగినవాడు ఈరోజు ఏం చేశాడు చెప్పండి? తండ్రినే బాధపరిచాడు. దేవునికి స్తోత్రము. తప్పిపోయింది ఎవరు చెప్పండి? ఇంటిలో ఉన్న పెద్ద కుమారుడు. ఇంటిలో తన కుమారుడిని నమ్ముకున్నాడు. నా కుమారుడా, నావన్నీ నీవేగా, వాళ్ళైతే నన్ను దుఃఖపరిచి వెళ్ళారు, నా మనస్సాక్షి ఎరిగినవాడు, నాలో ఉన్న బాధ అంతా తెలుసుకున్నవాడు, అలాగనే నాలో ఉన్న స్వభావాలన్నిటినీ కూడా నీతో చెప్పుకొని ఉన్నాను,
కానీ ఈరోజు తిరిగి నువ్వే నన్ను గాయపరిచావు. ఇదేనా నీవు నన్ను తెలుసుకుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ఎవరు తప్పిపోయారు చెప్పండి? నమ్మకముగా ఉన్న పెద్ద కుమారుడే తండ్రిని ఇప్పుడు గాయపరిచాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే యేసు ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీకు కలిగి ఉండాలి. ఆ మనస్సును మీరు కలిగి ఉండి దేవుణ్ణి మీరు సంతోషపరిచే వారిగా ఉంటారు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ ఈ ప్రజలు నన్ను పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములనే వారు పలుకుతున్నారు కానీ వారు ఏం చేస్తున్నారు చెప్పండి? నన్ను ప్రార్థన చేసేటప్పుడు పెదవులతో యథార్థమైన ఆరాధన వారు చేయటల్లా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయము ఎలా ఉంది చెప్పండి? దేవుని సన్నిధిలో ఎంతో దూరముగా ఉన్నదంట. దూరముగా ఉన్నది. కనుక ఏనాడో రక్షించబడిన విశ్వాసే, ఏనాడో మేలు కలిగిన విశ్వాసులే, కానీ వారి హృదయాలు ఎలా ఉన్నాయి చెప్పండి? దేవునికి ఎంతో దూరముగా ఉన్నాయంట. కనుక వారు ఏం చేస్తున్నారు చెప్పండి? మనుషులు కల్పించు వ్యర్థమైన దైవోపదేశములను బోధించుతున్నారు కానీ వారు వ్యర్థమైన ఆరాధనలు వారు చేస్తున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక వారి వల్ల నాకు ఎలాంటి సంతోషమో లేదు. నా మనస్సు ఎరిగిన వారు కాదు. నా మనస్సు ఎరిగిన వారైతే నా ఆలోచనల కొరకు కనిపెట్టుకుంటారు, తండ్రి ప్రేమను తెలుసుకుంటారు, ఆ ప్రేమలో నిలుస్తున్నట్లుగా వారు నడుచుకుంటారు. కానీ వారి ఆలోచన ఏముందో చెప్పండి? లాభమును ఆపేక్షిస్తుందంట. లాభము, వారి లాభాలు వారియే, వారి సుఖాలు వారిదే. కనుకనే వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము. యేసు ప్రభు క్షణము కూడా తన శిష్యులను కూడా పరీక్షిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆయన వారిలో ఏ విధముగా నాతో తిరుగుతున్నారు, వీరు నా మనస్సాక్షిని కలిగి ఉన్నారా లేదా లోక సంబంధులుగా ఉన్నారా అని చెప్పి ఆయన శరీరధారి అయిన దినములలో ఆయన శిష్యులను ఎప్పుడూ కూడా పరీక్షిస్తూనే ఉండేవాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒక్కడనియు చెప్పుకొనుచున్నారని అనిరి. అందుకాయన మీరైతే నేను ఎవరని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవని క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి వలన నీకు ఈ సంగతి బయలుపరచబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు ప్రభు వారు వీళ్ళు రొట్టెలు తిని అనేక ఆశ్చర్య కార్యాలు ఈ ప్రజలందరూ కూడా నా యొద్దకు వచ్చి అనేక మేళ్ళు పొందుకుంటున్నారు కదా. నా బిడ్డలారా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను శిష్యులారా. కనుక వారు ఏమనుకుంటున్నారు? మనము ఈరోజు దేవుని వల్ల జరిగించిన ఆశ్చర్య కార్యాలు, రక్షణ ఆనందాన్ని పొందిన ప్రజలలో ఏ మాటలు వినపడుతున్నాయి?
అని అడిగినప్పుడు, అయ్యా కొందరైతే మేము కొన్ని మాటలు విన్నామన్నారు. ఏమి మాట్లాడుతున్నారు చెప్పండి అంటే అప్పుడు వారు కొందరు బాప్తిసమిచ్చు యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని లేక ప్రవక్తలలో ఒకటని చెప్పుకొనిస్తున్నారయ్యా. మీరైతే ఇప్పుడు మీ మీద పడింది ప్రశ్న, ఇప్పుడు మీరు నా గురించి ఏమని అనుకుంటున్నారు? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారైతే ఇలాగ అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, యోహాన్ అనుకుంటున్నారు. అలాగునే వారు ఏమంటున్నారు చెప్పండి, ఏలియా అంటున్నారు. కనుక మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, సజీవుడువైన దేవుని యొక్క కుమారుడువు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీవు సజీవుడువైన దేవుని కుమారుడువయ్యా. శబాష్. దేవుడు అంటున్నాడు, నా తండ్రి వలన నీకు ఈ యొక్క జ్ఞానము బయలుపరచబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. క్షణము కూడా ఆయన వారిని పరీక్షిస్తున్నాడు. ఆయన శిష్యులలో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే దేవుని కార్యాలు చూస్తూ, అనేక ఆశ్చర్య కార్యాలు చూస్తున్న ఈ ప్రజలలో వారి విశ్వాసం ఏ రీతిగా ఉన్నదో అని చెప్పి క్షణము కూడా ఆయన శిష్యులను ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. కానీ మరియా అనుకుంది ఒకరోజు, చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయము 13వ వచనములో యేసు ప్రభుని చూసి ఏమనుకుందో చూడండి. వారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మా ఎందుకు నీవు ఏడుస్తున్నావు అని అడగగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉంటే చూచను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అక్కడ ఏం జరిగింది చెప్పండి. మరియా మగ్దలేని మరియా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆయన చనిపోయిన తర్వాత 3వ దినాన లెగుస్తాడు అనే విశ్వాసంతో వెళ్ళింది. కానీ ఆయన శిష్యులు కూడా వెళ్ళారు, వారికి కనబడలేదు. కానీ ఆమె మాత్రము సమాధి దగ్గరే ఉంది, కన్నీటితో ఏడుస్తుంది. దేవునికి స్తోత్రము. అలా ఏమని ఏడుస్తుంది చెప్పండి. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు కనుక నేను చూడండి వెళ్ళను అని ఆమె ఏడుస్తూ ఉండగా, ఆమె ఏడుపును విన్న ప్రభు ఆమెకు, ఎందుకంటే తప్పకుండా ఆమెను దర్శించకపోతే గుండె పగిలి చనిపోతుందేమోనని ప్రభు అక్కడ తోటమాలిగా, అక్కడ ఎలా ఉన్నారు చెప్పండి, ఒక తోటలో యేసు అక్కడ తోటమాలిగా చూడగలిగింది. అక్కడ యేసు ప్రభుని ఎలా చూసింది చెప్పండి, ఆమె తోటమాలిగా చూసింది, కానీ ప్రభువుగా ఆయనను చూడలేకపోయింది. దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలండి. నా పేరు జ్యోతి. నేను పాతపాడు నుంచి సన్నిధికి వస్తున్నాను. నేను ఈ సన్నిధికి రావడానికి కారణం నా భర్త ఆరోగ్యం గురించి నేను ఈ సన్నిధికి వచ్చాను. ఆయనకి ఆరోగ్యం బాగోదండి. ఆయనకి పిడుసు ఉండేది. ఆ పిడుసు పెళ్ళైన 2 సంవత్సరాలు, సంవత్సరానికి ఒకసారి వచ్చేది. అది నవంబర్ నెలలోనే వచ్చేది. ఆ పిడుసు వచ్చినప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళి 2-3 రోజులు ఉంటేనే కానీ ఆయన మామూలు మనిషికి వచ్చేవాడు కాదు. ఆ 2-3 రోజులు కూడా ఒక చంటి బిడ్డని ఎలా చేస్తారో ఆ విధంగా 2-3 రోజులు కూడా అలా ఉండేవాడు. అది చూసి ఆ వేదన నేను ఎంతో బాధగా, నాకేంటి ప్రభు ఇంత చిన్న వయసులో నాకు అసలు ఆ పిడిసేంటో కూడా తెలీదు. అలాంటిది నేను ఇలా ఏంటి ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటూ ఊళ్ళో సన్నిధికి మా అత్తయ్య వెనకాల నేను వెళ్ళేదాన్ని. అలా వెళ్ళుచుండగా నేను 2వ సంవత్సరం 2వసారి కూడా వచ్చిందండి. 2వసారి వస్తే నాకు ఇంకా బాధ ఎక్కువైపోయింది. నేను ప్రార్థనకి ఇదంతా తగ్గిపోద్ది అని అన్నప్పుడు ఆయన వినలేదు. వినకపోయినప్పుడు మేము హాస్పిటల్ నుండి వచ్చాము. హాస్పిటల్ నుండి వచ్చాక మా అత్తయ్య నేను ప్రార్థన చేసుకున్నాము, పడుకున్నాము, ప్రార్థన చేసుకుని ముగ్గురం కింద పడుకున్నాము. ఆ తెల్లరిగడ్డ ఆయనకి దేవుడు కనిపించాడు. ఆయన చేతులు ఆయన గుండెల మీద పెట్టి తలలోంచి ఏదో లాగేసినట్టు
ఆయనకి దేవుడు చూపించాడంట. ఓ ఏడ్చేస్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు, ఏమైందో నేను అడుగుతున్నాను. నాకు అర్థం కాలేదు. ఆయన ఇలా చెప్పాడు, దేవుడు నన్ను ఏదో లాగేసినట్టు నా తల్లోంచి లాగేశారు అని అన్నప్పుడు నేను అన్నాను, ప్రార్థనకి వెళ్దాం, చర్చికి వెళ్దాం రా అంటే, నేను ఊళ్ళో రాను, వేరే చోట ఎక్కడికన్నా వెళ్దామా అని అన్నారు. నాకు అప్పుడు మా అత్తయ్య అంది, నొన్నలో చర్చి ఉంది, దానికి వెళ్ళండి అని చెప్పింది. మేమిద్దరము పౌర్ణమి రోజు ముగ్గురు మేము వచ్చాము. పౌర్ణమి రోజు మేము ఆ ప్రార్థనలో ఉన్నాము. అలా ఈ సన్నిధికి మేము వచ్చామండి. ఆరోగ్య సమస్యలు తీసివేస్తాడండి. ఆరోగ్యాన్ని ఆ పిడిస్ అన్నది తీసివేశారు. ఇప్పటి వరకు లేదండి ఆ పిడిస్ అన్నది. ఆరోగ్య సమస్య కానీ ఆర్థికంగా కానీ చాలా దేవుడు మాకు గొప్ప మేలు చేశాడు. దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఏమిచ్చినా నేను ఆయనకి ఏది లేదండి. జనవరిలో నాకు ఒక దర్శనం లాగా వచ్చింది. నేనేంటో తెల్లచీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు నైటు. ఆ తెల్లచీర ఏంట ప్రభువా, ఏ కీడు వస్తుంది నా మీదకి, ఏ కీడు రాదు అని, ఏంటి ఈయన చనిపోతేనే కదా నేను తెల్లచీర కట్టుకోవాలి అని నాకు బాధేసి గబాలను లేచి మంచినీళ్ళు తాగి మళ్ళీ ఏంటి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుని మనసులో మళ్ళీ పడుకున్నానండి. పడుకుండి చెరువు నిండా నీళ్ళున్నాయి. ఆ చెరువు నిండా నీళ్ళుండి అందుట్లో నేను మురిగినట్టు, నేను తెల్లచీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు. నేను ఆలోచించుకున్నాను, ఏంటి ప్రభు బాప్తిసం గురించి నాకు చూపిస్తున్నావా? నాకు అది నా దగ్గర ఏ కార్యం లేదు, ఏ గొప్ప కార్యం జరిగితేనే బాప్తిసం తీసుకుంటారు. నేను పిల్లల గురించి నేను సన్నిధికి వెళ్తున్నాను, అది లేకుండా నేను ఎలా బాప్తిసం తీసుకోనని నేను వేదన పడుతున్నాను. దేవుడు నన్ను ఎంతో అది పదే చూపిస్తుంటే నేను పట్టించుకోలేదండి. పట్టించుకోకపోతే ఏప్రిల్ నెలలో ఉపవాస ప్రార్థనలు జరిగినాయండి 40 రోజులు. ఆ 40 రోజులు నేను సన్నిధికి 20 రోజులు వచ్చాను. అయ్యగారు కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నారు. గర్భఫలాల గురించి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు నాకు దర్శనం ద్వారా ఆయన కవర్లో అరటికాయలు, యాపిల్స్కాయలు, దానిమ్మకాయలు ఇవ్వడం నాకు స్పష్టంగా కనిపించింది. ఆ కాయలను కూడా నేను చూశాను.